కాంగ్రెస్ లోకి భారీగా బీఆర్ఎస్ నేతలు చేరబోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గులాబీ లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి వారి కుమారుడు రినిషారెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు. వీళ్లతో పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా వేసుకోనున్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. పట్నం సునీతారెడ్డి వరుసగా మూడోసారి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. 2 సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేయగా ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. వారం కిందటే మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు సునీతారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లోకి భారీగా బీఆర్ఎస్ నేతలు చేరబోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గులాబీ లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి వారి కుమారుడు రినిషారెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు. వీళ్లతో పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా వేసుకోనున్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. రైట్, కాంగ్రెస్ లో చేరికలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మౌనిత. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి ఆపరేషన్ ఆకర్షణ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ సంబంధించిన నేతలను కాంగ్రెస్లో చేర్చుకునే పనిలో ఉంది. ఇప్పటికే గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసిన బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా విద్యాస్రవంతి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిన సెల్ సంబంధించిన నాయకురాలు విద్యాస్రవంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఇవాళ కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కీలకమైన నాయకులు కూడా ఇవాళ మధ్యాహ్నం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. జెడ్పీ చైర్పర్సన్ వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత రెడ్డి, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి వాళ్ళ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మొన్న 3-4 రోజుల క్రితమే పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పట్నం సునీతారెడ్డి, అదేవిధంగా మహేందర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు పోయి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్నం సునీతారెడ్డి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆమెకు చెవెళ్ళే టికెట్, ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా మాజీ మేయర్, అదేవిధంగా మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయనతో పాటు ఆయన కోడలు అనితారెడ్డి వారిద్దరు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే ఒక ప్రచారం జరిగింది. కానీ అప్పుడున్న ఈక్వేషన్స్ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. దానికి కొంతమంది నేతలు ఆయనతోని కొద్ది రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారు. చర్చలు ఫలించాయి. ఇవాళ తీగల కృష్ణారెడ్డితో పాటు ఆయనే కోడలు అనితారెడ్డి వారి కాంగ్రెస్ పార్టీలో గాంధీభవన్లో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తొలి గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా ఉన్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి శ్రీదేవి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. బొంతు రామ్మోహన్ తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా ఆయన పనిచేశారు. మొన్న రీసెంట్గా ఉప్పల్ నియోజకవర్గం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొద్ది రోజుల నుంచి ఆయన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన కూడా సికింద్రాబాద్ లేదంటే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కావాలని కోరినట్లు తెలిసింది. 2-3 రోజుల క్రితం బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలో చేరడానికి కూడా ఆయనతో చర్చించినట్లు తెలిసింది. బొంతు రామ్మోహన్తో పాటు ఆయన సతీమణి శ్రీదేవి కూడా చెర్లపల్లి కార్పొరేటర్గా ప్రజెంట్ ఉన్నారు. బొంతు రామ్మోహన్ దంపతులు ఇద్దరు ఇవాళ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అదేవిధంగా కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. ప్రజెంట్ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా ఉన్న మోత శ్రీదేవి, శోభన్ ఇద్దరు దంపతులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వారికి కూడా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తుంది. మొన్న రీసెంట్గా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన కార్పొరేటర్లతోని మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం జరిగినప్పుడు సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ చాలామంది నేతలు పార్టీ వీడే అవకాశం ఉందని తెలుసుకున్న తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు నేతలతో సమావేశం జరిగినప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్న మోతి శ్రీదేవి
చిరంజీవి ఆ సమావేశానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికే ఆ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరే కాకుండా మరికొంతమంది కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఇటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరికి సంబంధించిన నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున చేరికలు చేర్చుకోవాలని భావిస్తుంది. ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి మంతనాలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఇవాళ కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మౌనిత.